మాట్లాడిచ్చేదాన్ని, అది కనెక్ట్ కావట్లేదు మాకు. కాబట్టి మాకు టీడీపీ గురించి బాధ కాదండి, మా షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము స్పందిస్తున్నాం. ఒకసారి అండి రాజీవ్ గారిని నేను అడుగుతాను, ఎందుకు అంత స్ట్రాంగ్ గా రిటార్ట్ చేస్తున్నారు షర్మిల గారు? నేను ఈ విషయం అడుగుతాను, ఎందుకంటే ఆయన స్నేహస్తం అందించడానికి ట్రై చేస్తున్నారు. నా చెల్లి న్యాయం అప్పుడు ఎందుకు చేయలేదు అని టీడీపీని చూపించారు. దాంట్లో నీతో నిజాయితీ ఉంటే తప్పనిసరిగా, ఇప్పుడు ఆయనతో చిన్నప్పటి నుండి పెరిగిన వ్యక్తి, కలిసి ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వాస్తవాలు ఏంటని తెలుసు. అన్న కోసం కదా ఆ రోజున కష్టాల్లో ఉంటే నిలబడింది, ఆ రోజున ఏం ఆశించి నిలబడింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లినైనా రేపు రోజున ఇంకో రోజున ఏమైనా ఇబ్బంది అవుతుందో లేకపోతే నాకేదన్నా పోటీ అవుతుందో అని భయంతో బయటికి పంపించేశారు. ఆ వాస్తవాలన్నీ ఆమె తెలుసుకోవడానికి టైం పట్టింది ఎవరికైనా. ఈరోజు నమ్ముతాం, వెంబటే ఎవరిని అనుమానిస్తే, ఇంట్లో వ్యక్తిని అనుమానిస్తారు ఎవరన్నా? మనకి నిలబడేది, మనకి అండగా ఉండేది మన అన్నే అనుకుంటాం, కానీ బయట వాళ్ళు అనుకుంటామా? కానీ అన్నే నమ్మక ద్రోహం చేస్తే, ఈ రోజున తీసి పక్కన పడేస్తే, ఈ రోజున పాపం షర్మిలారెడ్డి గారిది పాపం అన్యాయం అనుకుందాం, తల్లిది కూడా అన్యాయమేనా? తల్లిది కూడా అబద్ధం చెప్తుందా? సునీత గారు అబద్ధం చెప్తారా? అంటే అందరూ అబద్ధాలే చెప్తారు, పాపం ఇతను ఒక్కడే నిజం చెప్తాడు. అదేంటి అర్థం కాదు. కేవలం ఏంటంటే ఎట్లా వాళ్ళపైన బురద జల్లేసి బయటికి తోసేస్తే వాళ్ళు అనుకున్నది మళ్ళా సింపతి క్రియేట్ చేసుకొని, అరే నన్ను వన్ రౌండ్ చేశారు. ఏందండి వన్ రౌండ్ చేశారు? నా తెలవగడుగుతాను. ఇప్పుడు అదే రిటార్ట్ అవుతోంది, బూమరాంగ్ అవుతోంది జగన్ మీద. అందుకే షర్మిలారెడ్డి గారు క్లియర్ గా ఉన్నారు. ఏంటి అంటే ఏం జరిగింది ఏంటనే మనకన్నా కూడా ఎక్కువ ఆమెకు లోపల కొన్ని విషయాలు చెప్పలేకపోయినా కూడా ఆమెకు తెలుసు. కానీ ఒక చెల్లిగా బయట పెట్టలేకపోతుంది, అన్ని విషయాలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతుంది. అది మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవద్దండి. ఒక బుక్ రిలీజ్ చేశారు, అంత బుక్ అంతా చదవని తెలుసాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక బుక్ రాశారు, మార్కెట్ లో అవైలబుల్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఏ పేజ్ లో ఏం మాట్లాడారు, విపులంగా 2 గంటలు చదివేచ్చు బుక్. టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్, చంద్రబాబు నాయుడు గారి టాపిక్ ఎందుకండి మంజులో? అది మాకు అవసరం లేదండి, అది కాదు ఇక్కడ డిబేట్. మాకు అవసరం లేదు అది. ఆ డిబేట్ కోసం నేను రాలేదు ఇక్కడికి. అంటే మీరు అంటే ఈమె షర్మిలమ్మను చూపించి మాట్లాడుతూ ఉంటే మేము కూడా ఆ టాపిక్ ఎత్తాము. చంద్రబాబు నాయుడుకి దగ్గర బంధువు, తోటలుడు, హరికృష్ణ బావ. సబ్జెక్ట్ అది కాదు కదండి, సబ్జెక్ట్ అది కాదు. షర్మిల అడిగిన క్వశ్చన్స్ కి వైసీపీ దగ్గర సమాధానం ఏముంది? ఏముంది మేడం, ఏముంది? సమాధానం లేక టీడీపీ గురించో లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వర గారి పుస్తకం గురించో ఇంకోటి ఏదో దాని గురించో డైవర్ట్ చేసే విధంగా, డీవియేట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల గారు బ్లడ్ రిలేషన్ కాబట్టి ఆమెను ఆయుధంగా పెట్టుకొని ఆమె పైన బోసా దాన్ని పెట్టుకొని తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నారు. మేము కూడా చంద్రబాబు, మీరు కాపాడొచ్చు కదా, మీరు మాట్లాడుకుండా ఉండొచ్చు కదా, మీరు అండగా నిలబడొచ్చు కదా. అసలు మొదలు పెట్టింది మాట్లాడింది అంతా మీ మనుషులు అయితే అంత వరస్ట్ గా మొన్న ఎవరిన వ్యక్తినారో వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను మాట్లాడినంత నీచంగా ఎవడన్నా మనిషి అనేవాడు, మొగడనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? మీ మనిషి కాదండి అతను. నేను ఒకటి మాట్లాడతాను మేడం, చెప్పండి. మొత్తము టీడీపీలో ఉండే వాళ్ళంతా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి కానీ, ఎక్కడా వైసీపీ గురించి కానీ, వైసీపీ నాయకుల గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు అని అంటే అది కరెక్ట్ అయితే ఇంకా నేనేం మాట్లాడేది ఉండదు మేడం. మా వాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారని వాళ్ళు ఒప్పుకోవాలా. మా వాళ్ళు పెట్టింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏసీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా పెట్టింటే తప్పే నేను ఒప్పుకుంటున్నా. అవతలు జరిగినాయా లేదా, అసలు ఈ 10 ఏళ్లలో ఒక్క పోస్ట్ కూడా మా పైన పెట్టలేదా, పెట్టినారా లేదా అనేది అడుగుతున్నా. అది నేను ఏం లేదు సార్, మేము ఏమీ పెట్టడం లేదు, ఎప్పుడు పెట్టడం లేదు, 100% మేము ఇంజాజ్ పనులు ఉంటే నేను మాట్లాడేది ఏం లేదు. అది పైన ఉన్నాడు దేవుడికి మనం ఇద్దాం, ఏమని నువ్వే తీర్పు చెప్తా. ఒకటి సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది దీన్ని స్టాప్ చేయాలి. దీనిపైన ప్రభావం వల్ల యువతలో అనవసరమైనటువంటి రాంగ్ డైరెక్షన్స్ కి వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం సీరియస్గా తీసుకొని దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ బాధల్లో ఏంటంటే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో దీనికి అరికట్ట ఎక్కడ కూడా అడ్డుకట్ట పడలేదు. ఇప్పుడు దానికి ఒక దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా స్వాగతిస్తాం. అది మీరా మేమంటే ఎస్, మీరు 10 చేసినప్పుడు అవతల 2 చేస్తారు, తప్పు చేయట్లేదు వాళ్ళంతా కూడా నీతి మంత్రులని ఎవరు అనట్లా, మేము కూడా అనం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. కానీ గతంలో తీసుకున్నటువంటి స్టెప్స్ అంటే ఎంత ధైర్యంగా, ఎంత బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రులు కూడా చంపేస్తాం, మేము వచ్చి నరికేస్తాం. ఏంటండి ఎటుపోతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం? అన్న ఆఫ్రికా అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా లేకపోతే సభ్య సమాజంలో బతుకుతున్నామా?